విపిఆర్ విద్య గురించి చెప్తే 2016లో ప్రారంభమైనటువంటి ఈ స్కూల్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడంలో, ఆ డ్రీమ్ని కంటిన్యూగా తీసుకెళ్లడంలో ఒక రథసారథిగా మీరైతే ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ స్కూల్ స్థాపించిన ఫలితం ఇప్పుడైతే మీరు చెప్పారు, మార్క్స్ కూడా చెప్పారు, మంచి మార్క్స్ వచ్చాయని. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనలో నుంచి ఇందులో యాక్చువల్గా సేవే లక్ష్యంగా ఒక ఉన్నత ఆశయంతో మొదలుపెట్టిన స్కూల్ ఇది. ఎందుకంటే ఆయనకి చదువు అన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. సో రెండూ కలిపి ఇక్కడ విపిఆర్ విద్య అనే పేరుతో ఆయన కళ్ళల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీంతోనే ఈ ఒక్క దాంతోనే ఫస్ట్ మేము మా ఫౌండేషన్ మొదలుపెట్టాం. సో దాన్ని అన్ని రకాలుగా కూడా ఎక్కడ రాజీ పడని విధంగా మొదలుపెట్టిన నాటి నుంచి ఈ రోజుటి వరకు కూడా దాన్ని అదే ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే పేదరికమే ప్రామాణికమని చెప్తూ ఉన్నారు. ఎలా గుర్తిస్తారు, ఎలా ముందుకు సాగుతున్నారు? యాక్చువల్గా ఈ విపిఆర్ విద్య అనే స్కూల్లో మేము పెట్టిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఎవరి రికమెండేషన్స్ అనేది ఈవెన్ ఆ రోజు మేము ఆ రోజు మేము సేవ కోసం రాజకీయమే చేస్తున్నాం, కానీ మేము రాజకీయ నాయకులం కాదు. సో అప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళం, ఏ రాజకీయ నాయకులది యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నాను నేను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో 35 సీట్లు 32 నుంచి 35 వరకు ఇస్తాం ప్రెషర్ ఉంటే. 35 సీట్లు ఒక క్లాస్లో 6th క్లాస్కి మాత్రమే ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటాం మనం. దానికి ఆల్మోస్ట్ 300 మంది ఎగ్జామ్ రాస్తారు. అండ్ అసలు మేము ప్రైవేట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళకైతే అప్లికేషన్ కూడా ఇయ్యం. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు, అంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకుంటాం మనం. ఇప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నేను ఎవరినో చదివిస్తాను, దానివల్ల వాళ్ళు కాన్వెంట్లో చదువుకుంటారు. ఒక 10,000 మనం ఇప్పుడు మా విపిఆర్ గారు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన దగ్గరున్న డ్రైవర్లకి అందరికీ కూడా పిల్లలకి డబ్బులు కట్టి చదివిస్తారు ఆయన, ప్రతి ఒక్కరిని. అంటే అది తెలియదు, ఉత్తి డ్రైవర్లే కాదు, ఆయన సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా మందికి ఆయన పిల్లలకి చదువులు కానీ ఇవన్నీ చెప్పిస్తారు. సో ఇలాగ మనం ఎవరివన్నా పాపం సపోర్ట్ చేస్తే చదువుకున్న వాళ్ళు కాన్వెంట్లో ఎందుకు చదివారు, ఇది ఇవ్వకూడదు, అప్లికేషన్ అనేది ఉండదు. అదన్నీ మేము చెక్ చేస్తాం, వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కనుక్కొని. ఎందుకంటే ఇది ప్రతిభ వాళ్ళ పేదరికాన్ని అణిచివేయకూడదు అనే కాన్సెప్ట్తో మొదలైన స్కూల్ ఇది. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఉన్నత ఆశయాలతో సమాజానికి అందించాలి అనే కోరికతో ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం ఇది. ఇందులో ఎక్కడా తప్పు అనేది జరగకూడదు అని చెప్పి మేము చాలా అన్ని విధాలుగా ఇళ్ళకు పంపిస్తాం, చూస్తాం. వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఒకరు వచ్చి నా దగ్గరకు వచ్చి, అమ్మ మా పిల్లలు విపిఆర్ స్కూల్లో ఎగ్జామ్ రాశారు కానీ సీట్ రాలేదు అని నా దగ్గరకు వస్తే నేను చెప్తాను, అంటే అది అందులో ఏదో రాంగ్, అది నేను చెప్పగలను. మీకు ఎందుకు లేదు అని నేను అడగను, దాంట్లో ఏదో ఉండుంటుంది ఒక తప్పు, అందుకే వచ్చి ఉండదు. అంత సిస్టమాటిక్గా ఈ స్కూల్ని నడపాలని మాకు ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకున్న డిసిప్లిన్తో మమ్మల్ని అందరినీ కూడా అలాగే నడిపిస్తారు ఆయన. అది రైట్ మేడం. చివరిగా అంటే ఈ స్కూల్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులను భవిష్యత్తు కోసం మీరే, అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థిని విపిఆర్ గారే చదివిస్తారని చెప్పి ఉన్నత చదువులు విన్నాం, కరెక్టేనా? అవును, ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చి ప్రోత్సహిస్తాం. అలాగే ఫస్ట్ మార్క్ టాపర్ స్కూల్కి ఎవరు టాపర్ వస్తారో వాళ్ళ చదువు కంటిన్యూస్గా విపిఆర్ ఫౌండేషనే ప్రభాకర్ రెడ్డి గారే భరిస్తారు.